జగన్తో జాగ్రత్త అని చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరికీ కూడా ఆయనైతే వార్నింగ్ లాగా చెప్తున్నారు అనమాట. రిక్వెస్ట్ కూడా చేయట్లేదు, ఆయన డైరెక్ట్ వార్నింగే ఇస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో మొన్న ఆయన చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అదేవిధంగా మళ్ళీ ఆయన అసెంబ్లీకి వచ్చినా ఇదే విధంగా బిహేవ్ చేస్తాడు, మీరు మాత్రం కంట్రోల్ తప్పకండి అని ఎలక్షన్స్కి సంబంధించి ప్రతి విషయం అంటే ఫస్ట్ నుంచి ఆ మాట చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు మీటింగ్ పెట్టాలి? అయితే రీసెంట్ గా బడ్జెట్ కు సంబంధించిన సమావేశాలు జరిగాయి. బడ్జెట్ కేటాయింపులు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న క్రమంలోనే వాళ్ళ పార్టీ సభ్యులకు వార్నింగ్ లాగా ఇవ్వడం కానీ, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి అనే విధంగా హెచ్చరికలు కూడా జారీ చేశారనమాట. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. అయితే ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో కూడా ఎవరికి అర్థం కాదు. అంటే మిర్చి యార్డ్కి రైతుల పేరుతోని, మిర్చికి సంబంధించినటువంటి రైతుల పేరుతో అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే అవకాశం. ఎట్లా అంటే మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని అక్కడ అండ్ ఒక చిన్న పాపను కూడా, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఆయన రాజకీయాలు ఎక్స్పెక్ట్ చేయడం కానీ, వాళ్ళ నుంచి ఆయన పార్టీని ప్రమోట్ చేసుకోవడం కానీ, అండ్ వాళ్ళ ఇంటి దగ్గర తాడేపల్లి రిపీట్ తాడేపల్లిలోని తన ప్యాలెస్ దగ్గర బయట గ్రౌండ్ అంటే గార్డెన్ లో కాలిపోయిన సందర్భాలు కూడా ఉంటే అది కూడా ఎవరో కుట్రపూరితంగా చేశారు, టీడీపీ సంబంధించిన వాళ్ళే చేశారని దాన్ని కూడా ఆయన బయటికి తీసుకురావడం, అంటే ఆ విధంగా నెగిటివ్ గా చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు అంటే, ఓకే మీకు అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది, మరి దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మేము అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే వాళ్ళే పెట్టుకున్నారు. ఇప్పుడు ఒకవేళ నిజంగా వేరే వాళ్ళు వచ్చి చేస్తుంటే దానికి సంబంధించింది ఖచ్చితంగా అందులో రికార్డ్ అయ్యి ఉంటుంది. మరి అలాంటప్పుడు మాకు ఆ ఫుటేజ్ ఇవ్వడానికి ఎందుకు భయపడ్డారు? అక్కడ కూడా ఒక చిన్న ఫాల్ట్ ఏంటి అంటే, పచ్చగడ్డి ఎక్కడైనా అంతగానం మంటలు వస్తాయండి. ఎండుగడ్డి అంటే ఏమన్నా వచ్చిందా? అక్కడ మొత్తం నార్మల్గా చెట్లు ఉన్నాయి అన్నమాట, చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. అదే కాకుండా ఆయన ఇంటి చుట్టూ ఒక ఫెన్సింగ్ లాగా ఉంటుంది. అది ఇంటి బయట జరిగింది, అదేదో ఇంటి లోపల జరిగిందంటే అది కూడా కాదు, బయట ఆ గార్డెన్ లో మంటలు. సో ఇదంతా అనమాట. అంటే ఎప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఏదైనా వాళ్ళకు వాళ్ళు చేసుకొని కూడా మన మీద రుద్దే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఆయన నుంచి మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీలో అయినా బయట అయినా ఎక్కడైనా కూడా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తారు, కానీ మీరు మాత్రం సహనం కోల్పోకండి, మీరు ఓపికగా ఉండండి, రెచ్చిపోకండి. ఒకవేళ వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోతే వాళ్ళకు మనకు ఎలాంటి డిఫరెన్స్ కూడా ఉండదు. అదే కాకుండా పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు రెచ్చిపోతున్నారు కదా అని చెప్పి మనం కూడా రిటర్న్ ఇచ్చామనుకోండి, జనాలలో ఏంటంటే ఓకే అందరు ఇంతే ఉంటారు, మనం ఏం కొత్త కాదు అన్న ఫీలింగ్ తెప్పించిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా మనం ఏంటంటే ఎంతవరకు కామ్గా ఉండవద్దు అంతవరకు కామ్గా ఉండండి. ఫ్యామిలీ పైకి వచ్చినా కూడా నేను మాట్లాడొద్దని చెప్పలేను, ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని అన్న రోజులు కూడా ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లలో మీరు యాక్షన్ తీసుకోండి, బట్ యాక్షన్ ఎలా ఉండాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఉండాలి, కానీ మీరు పర్సనల్ గా తీసుకోకుండా ఉండండి. ఏదన్నా ముందు ఇక్కడ ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయండి. అదే కాకుండా ఆయన మళ్ళీ అసెంబ్లీకి వస్తారు, ఇవాళ ఏదో ఒకటి వాగుతాడు, లేకపోతే ఏదో ఒకటి విరుచుకుపడతారు, ఏదో ఒక సీన్ క్రియేట్ చేస్తారు. అప్పుడు కూడా మీరు కామ్ గానే ఉండండి. మీరు ఏమీ కూడా అరవడం కానీ వాళ్ళకి తగ్గట్టుగా మీరు మాట్లాడడం ఏమీ చేయకుండా ఉంటేనే బెటర్ అని ఇటు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పుకుంటున్నారు. ఆ మాటలతో పాటు ఇక్కడ వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు మనం ఎలాంటి పనులు చేస్తున్నాము, ఎక్కడెక్కడ మన హామీలన్నీ కూడా అమలవుతున్నాయి, పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా మీరు నా వరకు తీసుకురావడం లేదు. మీకు ఎప్పుడో చెప్పాము, ప్రతి ఒక్కటి విషయాన్ని కూడా అన్ని కూడా రికార్డ్ చేసి మాకు మాత్రం సమర్పించాలని ఎప్పుడో చెప్పాం, కానీ అందరూ కూడా చేయట్లేదు. కొంతమంది పనులు కూడా సక్రమంగా చేయట్లేదు, మీ సంబంధించిన నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి అయినా అలర్ట్ కండి. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తొందరనే సొల్యూషన్ తీసుకొచ్చే అవకాశం కోసం మీరు ఎదురు చూడండి, లేకపోతే మా దగ్గరికైనా తీసుకురండి. సో ఎక్కడ తిరిగి మనందరం కలిసి ప్రజలకు మాత్రం సజావుగా పరిపాలన సాగించాలి, వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు కూడా మనం నెరవేర్చాలనే విధంగా అక్కడ అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తూ జాగ్రత్తలు చెప్తూనే వీళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో మరి ఇప్పటి నుంచి అయినా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు జాగ్రత్తగా ఉంటారా లేదా అనే విషయాన్ని గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు, చూడాలి.